అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శివ మాట్లాడుతున్నాను. సెయింట్ తెరేసా హాస్పిటల్‌లో ఆర్థోపెడిక్ సర్జన్‌గా పనిచేస్తున్నాను. నేను ఆర్థోపెడిక్ సర్జరీస్ ఆల్మోస్ట్ అరౌండ్ 5, 6 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నానండి. నేను చాలా కామన్‌గా చూసేవి ఫ్రాక్చర్స్, జాయింట్ రిప్లేస్మెంట్స్ అండ్ ఆర్థోస్కోపిక్ సర్జరీస్ చేస్తుంటామండి ఇక్కడ. నేను ఈ మధ్య కాలంలో చాలా వరకు చూసేది ఏంటి అంటే పెద్దవాళ్ళలో ఒక ఇబ్బంది ఉంటుంది. అది ఆస్టియోపోరోసిస్ అంటాము. దాని సమస్యలు ఏమంటే మనకి బోన్ వీక్నెస్ అండి, అరుగుదల చాలా కామన్ గా చూసేది. కానీ పెద్దవాళ్ళలో ఈ సమస్య చాలా వరకు నెగ్లెక్ట్ అవుతూ ఉంటుంది. నెగ్లెక్ట్ ఎలా అవుతుంది అంటే వాళ్ళకి కావాల్సినప్పుడు కాల్షియమ్స్ కానీ విటమిన్ డి సప్లిమెంట్స్ కానీ ఇస్తుండాలి. అండ్ మొబిలిటీ అంటే పేషెంట్ యొక్క యాక్టివిటీ అనేది కంటిన్యూస్ గా ఉన్నప్పుడే వాళ్ళు హెల్తీగా ఉంటారండి. మనం అనుకుంటాం వాళ్ళు కంటిన్యూస్ గా రెస్ట్ తీసుకునేటప్పుడు లేకపోతే మొత్తం బెడ్ రిడెంట్ ఉంటాయి కానీ వాళ్ళు యాక్టివ్గా ఉంటారని మనం అనుకుంటాము. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది మనిషి ఎప్పుడైనా ఆరోగ్యంగా ఉండాలి అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలగాలి. అప్పుడే బోన్ డెన్సిటీ అనేది వీక్నెస్ అవ్వకుండా ఉంటుంది అండ్ బోన్ ఆస్టియోపోరోసిస్ అనే కండిషన్ నుంచి దూరంగా ఉంటారు. ఆస్టియోపోరోసిస్ కండిషన్ నుంచి దూరంగా ఉండాలంటే చిన్న వయసు నుంచి మన బోన్ స్ట్రెంత్ చేసుకుంటేనే స్ట్రాంగ్ ఉంటుందండి. పెద్ద వయసు వచ్చినాక మేమేమో టాబ్లెట్స్ వేసుకుంటే స్ట్రెంత్ పెరుగుతుంది అట్లాంటి కాన్సెప్ట్ ఉండదు. చాలా వరకు పెద్దవాళ్ళలో బోన్ వీక్నెస్ అయితే వాళ్ళకి వచ్చే సమస్యలు అండి టుటిగానే బాడీ పెయిన్స్ రావడము, బ్యాక్ పెయిన్స్ రావడము ఉంటాయి. సో ఇది పెద్దవాళ్ళకండి చాలా వరకు ఎముకల వీక్నెస్ ఆస్టియోపోరోసిస్ అనే ఇబ్బంది ఉంటే వాళ్ళు ఉన్న పొజిషన్ ని కింద పడి జారిపడ్డా లేకపోతే చిన్న లైక్ మెట్టు జారి కొద్దిగా స్లిప్ అయినా సరే వాళ్ళకి వెన్నుపూస గానీ తుంటి గానీ చేయి మట్టె గానీ బ్రేక్ అవుతుంటాయండి. సో చాలా వరకు ఏంటి అంటే వెన్నుపూస గానీ తుంటిలో ఫ్రాక్చర్స్ అయితే చాలా వరకు లేకపోతే చేయిలో ఫ్రాక్చర్స్ చాలా వరకు పెద్దవాళ్ళని అలానే ఇంట్లో పెట్టి రెస్ట్ ఇచ్చి అంతా వేస్తే బాగుంటదని అనుకుంటారు. కొంతమంది మాత్రం చాలా ఇబ్బంది పడతారండి. నడవలేకపోవడం అనేది మెయిన్ ఇబ్బంది. అలా నడవలేకపోవడం వల్ల వాళ్ళకి వేరే సమస్యలు వస్తాయి. నడవలేకపోతే మెయిన్ గా వాళ్ళకి యాక్టివిటీ అనేది తగ్గిపోతుంది. లైఫ్ లో యాక్టివిటీ తగ్గిపోతే వాళ్ళు బెడ్ కి పరిమితం అవ్వాల్సింది ఉంటుంది. బెడ్ కి పరిమితం అయితే వాళ్ళకి మెల్లగా వచ్చే సమస్యలు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్ గానీ, మూత్రమైన ఇన్ఫెక్షన్స్ గానీ, వెనకాల బెడ్ సోర్స్ అంటామండి, మెల్లమెల్లగా కురుపులు రావడం ఉంటాయి. ఆ కురుపులు రావడం వల్ల అన్ని ఇన్ఫెక్షన్ అవ్వడము అవన్నీ సమస్యలతో ఇబ్బంది పడి మెల్లమెల్లగా వాళ్ళ జీవిత కాలం అనేది తగ్గిపోతుంటుంది. సో అలా కాకుండా మనం వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ అన్నది సకాల కాలంలో ఇవ్వగలిగితే వాళ్ళు మళ్ళీ స్లీపింగ్ పొజిషన్ అంటే పడుకునే పొజిషన్ నుంచి కూర్చునే పొజిషన్ మళ్ళీ నడిచే పొజిషన్ కి మళ్ళీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అలా అని చెప్పి దాన్ని నెగ్లెక్ట్ చేశారంటే చాలా మంది సిక్ అయిపోయి చాలా మంది మొత్తం బెడ్ రిడెన్ అయిపోయి మొత్తం లైక్ డెత్ కి దగ్గర అయిపోతుంటారండి. అలా కాకుండా మనం వాళ్ళని సకాలంలో డాక్టర్ కి చూపించి కావాల్సిన ఎక్స్రేస్ కానీ మందులు కానీ వాడిపిస్తే ఒకవేళ అవసరం అయితే చాలా వరకు సర్జరీస్ కూడా ఉంటాయండి. చేసి వాళ్ళని బెడ్ రిడెన్ వెళ్ళిపోనీయకుండా కాపాడతామండి. దానివల్ల వాళ్ళు తొందర రికవరీ అయ్యి మళ్ళీ వాళ్ళ లైఫ్ కి వాళ్ళు మళ్ళీ రిటర్న్ అయిపోతారు. దానివల్ల వాళ్ళకి డిపెండెన్సీ అనేది తగ్గిపోతుంది. ఒకరుండి వాళ్ళకి సేవ చేయాల్సిన అవసరం ఉండొద్దని ఎవరైనా పెద్దవాళ్ళు కోరుకుంటారు. సో అది ఆ డిపెండెన్సీ అనేది వాళ్ళకి లేకుండా మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు మళ్ళీ బ్యాక్ టు నార్మల్ లైఫ్ వచ్చేస్తారు. సో ఎవరైనా సరే మనమైనా సరే బెడ్ రిడెన్ ఉండకుండా మన పనులు మనం చేసుకుంటే హ్యాపీగా ఉంటామని మనం కూడా ఫీల్ అవుతాము. ఆ వయసులో వాళ్ళు కూడా కోరుకునేది అది. వాళ్ళ పనులు వాళ్ళు ఇండివిజువల్ గా చేసుకోవాలి. ఎవరి మీద డిపెండెన్స్ లేకుండా వాళ్ళు కూడా ఆధారపడి ఉండొద్దు అని వాళ్ళు కూడా కోరుకుంటారండి. సో ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు వెన్నుపూస ఫ్రాక్చర్స్ కానీ తుంటిలో ఫ్రాక్చర్స్ అయినప్పుడు కానీ అట్లా నెగ్లెక్ట్ చేసి బెడ్ రిడెన్ చేయొద్దండి. సో అలాంటి వల్ల వాళ్ళు బాగా సిక్ అయిపోయి మానసికంగా కూడా బాగా ఇబ్బంది పడతారు. సో నెగ్లెక్ట్ అనేది చాలా రకంగా ఇలాంటి ఫ్రాక్చర్స్ లో మేము చూస్తుంటామండి. సో కొద్దిగా వాళ్ళకి కావాల్సిన టైంలో కావాల్సిన చికిత్స ఇస్తే వాళ్ళు తొందరగా కోలుకొని వాళ్ళు హ్యాపీగా ఉంటారు. సో దీని మీద అవగాహన రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో నమస్కారం.